సద్గురు జ్యోతిష్యాలయం నుండి ఏప్రిల్ నెల 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు జరిగే గోచార గ్రహస్థితులన్నీ కూడా మనం తెలుసుకోబోతున్నాం. ప్రతి ఒక్కరికి కూడా నా ఆరోగ్యం ఎలా ఉంది, నా ఉద్యోగం ఎలా ఉంది, నా వ్యాపారం ఎలా ఉంది, నా కుటుంబం ఎలా ఉంది అని ఒక క్యూరియాసిటీ ఉంటుంది. ఈ వారం మనం ద్వాదశ రాశులకు కూడా గోచార ప్రకారంగా తెలుసుకోబోతున్నాం. ముందుగా జ్యోతిష్యం అనేది పడుతున్న వర్షానికి ఒక గొడుగు మాత్రమే కానీ జ్యోతిష్యం జీవితం కాదు. మీరు మిమ్మల్ని నమ్మండి, మీ ఇష్టదేవాన్ని నమ్మండి, మీ యొక్క చేస్తున్న వృత్తిని గట్టిగా చేయండి. ముందుగా మేషరాశి వారికి ఏప్రిల్ 22వ తారీఖు నుండి 28వ తారీఖు వరకు 2026లో శుభాశుభ ఫలితాలు ఎలా ఉన్నాయనంటే, ఈ వారం మీరు తీసుకునే ఒక చిన్న నిర్ణయం మీ భవిష్యత్తును పూర్తిగా మార్చే ఒక శక్తి ఉంటుందని చెప్పొచ్చు. గ్రహాల స్థితి చూస్తే కొంతమందికి అదృష్టం తలుపు తెరుచుకుంటూనే ఉంటుంది, మరికొంతమందికి హెచ్చరికగా కూడా ఉంటుంది. ఈ వారం మేషరాశి వారికి ముఖ్యంగా కుజుడు ప్రభావం బలంగా ఉంటుంది. శని మీ పనుల్లో ఆలస్యం చేస్తాడు. గురువు ఒక రక్షణలాగా ఉంటాడు. ఇది మిక్స్డ్ ఫలితం వారంగా చెప్పచ్చు. శని భగవానుడు ఎల్నాడు శనిగా ఉన్నాడు. జాగ్రత్తగా ఉంటే గెలుస్తారు. ఇంకా ఉద్యోగస్తులకు, ప్రభుత్వ ఉద్యోగం చేస్తున్నటువంటి వారికి ఈ వారం ట్రాన్స్ఫర్స్ లేదా కొత్త బాధ్యతలు రావచ్చు. ప్రైవేట్ ఐటీ రంగాల్లో ఉన్న వారికి వర్క్ ప్రెషర్ పెరుగుతుంది, కానీ రికగ్నేషన్ అనేది వస్తుంది. మీ పెర్ఫార్మెన్స్ చూసి మీ పై ఉన్న వారికి మీ గుర్తిస్తారు. జాబ్ చేంజెస్ ఆలోచిస్తున్న వారికి ఈ వారం అప్లై చేయవచ్చు. వ్యాపారంలో ఉన్న వాళ్ళకి, ఆర్థికంగా ఉన్న వాళ్ళకి కొత్త డీల్స్ వస్తాయి, కానీ బ్లైండ్లీ ట్రస్ట్ చేయడం నష్టం కలుగుతుంది. పార్ట్నర్షిప్లో ఉన్నవారు డాక్యుమెంట్స్ చదవకుండా సైన్స్ చేయకండి. రాజకీయాల్లో, రియల్ ఎస్టేట్ వారికి కొంచెము మిశ్రమంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీ మాటలకు విలువ పెరుగుతుంది. రియల్ ఎస్టేట్లో ఉన్నవారు ఈ వారం డీల్స్ ఫైనలైజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయి, డిలే అవ్వవచ్చు అని కూడా చెప్పచ్చు. కుటుంబ సభ్యుల్లో చిన్న చిన్న విషయాల్లో గొడవలు రావచ్చు. మీ మాటలపై కంట్రోల్ పెట్టాలి. అన్నదమ్ములు, అక్క చెల్లెలు, భార్యాభర్తలు అందరి మీద ఒకటి మీ మాటకు సంబంధాన్ని ఏదైనా బలపరుస్తూ లేదా పాడు చేస్తూ ఉంటుంది. షేర్ మార్కెట్ ఇన్వెస్ట్మెంట్లో ఉన్నవారు ఈ వారం సడన్ అప్స్ డౌన్స్ ఉంటాయి, జాగ్రత్త. లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్కి మంచిది, కానీ షార్ట్ టర్మ్లో జాగ్రత్త. విద్యా విదేశీ అవకాశాలు, విద్యార్థులకి కాన్సన్ట్రేషన్ ఇంప్రూవ్ అవుతుంది. కాంపిటేటివ్ ఎగ్జామ్కి మంచి సమయం కూడా చెప్పచ్చు. విదేశాలకి వెళ్ళాలనుకున్న వారికి ఒక గుడ్ న్యూస్ వస్తుంది, ఖచ్చితంగా అవకాశాలు ఉన్నాయి. విదేశాల్లో జీవిస్తున్నటువంటి వారికి కూడా మంచి విషయాల అవకాశాలు ఉన్నాయి. ఇంకా హెల్త్ విషయంలో స్ట్రెస్ బాగా పెరుగుతుంది, స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటుంది. మీ హెల్త్ ఇగ్నోర్ చేస్తే తర్వాత వచ్చే సమస్యలు వస్తుంది. ఈ వారం అంతా కూడా చేయవలసినటువంటి పరిహారం, మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామి ఆలయానికి వెళ్ళడం, సుబ్రహ్మణ్య ఆరాధన ఎక్కువ చేయడం, ఎరుపు పూలతో అర్చన చేయడం, ఓం సుబ్రహ్మణ్యాయ నమః అని 21 సార్లు జపించడం ఒక పరిహారం అడ్డంకులని తొలగిస్తుంది. అది బాగా చూసుకోవాలి. మేషరాశి వారి ఈ వారం మీకు అవకాశం వస్తుంది, కానీ అదే సమయంలో పరీక్ష కూడా ఉంటుందని కూడా చెప్పచ్చు. మీరు తీసుకునే నిర్ణయం మీ జీవితం ఎటు వెళ్ళాలో నిర్ణయిస్తుంది. ఒక షాకింగ్ న్యూస్ బయటపడుతుంది, జాగ్రత్తగా ఉండండి. 3 రోజులు జాగ్రత్త లేదా నష్టం. ఫస్ట్ 3 days చాలా జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, మాకు మంచి ఫలితాలు పొందాలంటే ఏం చేయాలనుకుంటే, అతి శక్తివంతమైనటువంటి 48 రోజులు పూజ చేసినటువంటి యొక్క కరుంగాలి మాలను మన యొక్క దేవాలయంలో సుదర్శన చండీ హోమాదులు చేసి, సుబ్రహ్మణ్య భుజగం చేసి, ల్యాబ్ టెస్ట్ చేసి మరి సిద్ధంగా ఉంచాం. దాన్ని పొంది ఆరోగ్యంగా, ఐశ్వర్యంగా ఉండండి. గురుగారు, మా యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నాను. మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గురువుల్ని సంప్రదించి మీ జాతకం తెలుసుకోండి. లేదు గురుగారు, మేము మీ దగ్గరే అపాయింట్మెంట్ పొందాలనుకుంటున్నామంటే మీ పేరు, డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయాలి, కాల్ చేయకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి. మాకు అవన్నీ ఏం లేదండి, మా పేరు మీద చెప్పండి అంటే చెప్పలేమండి. మీ వివరాలు సంపూర్ణంగా ఉంటేనే చెప్పగలం. విజయవస్తు.